హలో అండి. నేనైతే హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి అక్కడ గుడి దగ్గర ఎంట్రన్స్ అండి. ఎంత బాగుంది కదా, జై పెద్దమ్మ తల్లి. అయితే ఈ గుడి ఎంట్రన్స్ దగ్గర మేము ఈ ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్తుంటే నాకు ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ సీన్ ఒకటి కనిపించిందని అదైతే నేను ఇలా వీడియో తీశాను. గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే నాకైతే ఈ ఈవినింగ్ సన్సెట్ ఇలా కనిపించిందండి. గుడి పక్కనే సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇది నాకు చాలా బాగా అనిపించి వీడియో తీసి ఇలా అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో ఎలా ఉందో, ఈ బ్యూటిఫుల్ సీన్ ఎంతమందికి నచ్చిందో, ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. గుడి అంతా ప్రశాంతంగా కామ్గా ఉంది. సో మేమైతే అమ్మవారిని చాలా బాగా దర్శించుకున్నాము. సో ఇంకా వీడియోస్లో మేము టెంపుల్ గురించి మొత్తం అప్లోడ్ చేస్తానండి. మీరు చూడండి, సన్ పక్కన టెంపుల్, అది సో న్యాచురల్ సీన్ ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్ సన్సెట్. సో నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఈ సీనరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, ఇంకా చూడని వాళ్ళకి అందరికీ ఉండాలి అని కోరుకుంటూ, అందరూ పెద్దమ్మ తల్లికి జై. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సీన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నాకైతే ఈ సీన్ చాలా బాగా నచ్చింది. నేచర్ లవర్స్కి చాలా బాగుంది, న్యాచురల్గా ఉందండి. ఇదేనండి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి దర్శనం చేసుకోవాలి. సో లోపలికైతే వెళ్ళాము. దర్శనం కూడా బాగా జరిగింది. అందరికీ జై పెద్దమ్మ తల్లి. ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఏదైనా అనుకుంటే తప్పకుండా తీరుతుంది అని అంటారు. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నేను మొత్తం టెంపుల్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తానండి.